ఒక 6 నెలల క్రితం $60 ఉన్న క్రూడ్ ఇప్పుడు $120 పైనే ఉంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు. ఎన్నికలున్నాయి కాబట్టి పెంచలేదు. ఎన్నికలు అవ్వంగానే పెంచేస్తాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం నిన్నో మొన్న సమాధానం చెప్పింది, మేము పెంచబోవట్లేదు అని. కానీ బై ద టైం ఇంకా బెంగాల్ సెకండ్ ఫేజ్ పూర్తవ్వలేదు. సో ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, మే 4th రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ తర్వాత కూడా పెంచకుండా ఉండగలుగుతుందా కేంద్ర ప్రభుత్వం అన్నది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, సంథింగ్ ఈజ్ దేర్. లేకపోతే నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వవు, లిమిట్ పెట్టిపోయేవు. ఓ పక్క ప్రభుత్వం చెప్తోంది మా దగ్గర సర్ప్లస్ ఉంది, రిజర్వ్స్ ఉన్నాయని. కానీ ఉంటే గ్రౌండ్లో సినారియో ఇలా ఎందుకు ఉంటుంది? సరే ప్యానిక్ బయింగ్ వల్ల అవుతుందనే అనుకోవచ్చు. కానీ ప్యానిక్ బయింగ్ అయితే 1 వీక్ దాటి ఉండకూడదు కదా. అలా ఎందుకు ఉంటుందో అర్థం కావట్లేదు. ఓ పక్కేమో హర్మూజ్ ఇష్యూ ఇంకా సెటిల్ అవ్వలేదు సరికదా కయ్యానికి కాలు దూవుతున్నాయి ఇరాన్, అమెరికాలు. ఇంకా శాంతి చర్చలు తెగేలా కనిపించట్లేదు. పోనీ రష్యా ఉంది కదా ఆల్టర్నేట్గా అనుకుంటే, రష్యా మనకి ఇవ్వాల్సిన క్రూడ్ ఇవ్వట్లేదు. ఇదివరకు సబ్సిడీలో ఇచ్చింది, ఇప్పుడు సబ్సిడీతో ఇవ్వట్లేదు. చైనాకి ఎక్కువగా పెంచింది షేర్ని. పోనీ చైనా అయినా ఆపుతుందా అనుకోవడానికి, చైనా కూడా హోర్ముజ్ మీద డిపెండ్ అయ్యి ఉంది కదా. అలాంటప్పుడు రష్యా నుంచి ఎందుకు తీసుకోదు? సో హోర్ముజ్ ఇష్యూ సెటిల్ అయితే చైనా ఆబ్వియస్గా రష్యా నుంచి తీసుకోవడం కొంచెం తగ్గిస్తుంది. అప్పుడు రష్యా మనకి డిస్కౌంట్ మీద ఏమైనా ఇస్తే మనకు కాస్త వెసులుబాటు దొరికినట్టే. కానీ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు కనిపించట్లేదు. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచకుండా, ఏది $60 ఉన్నప్పుడున్న రేట్నే ఇప్పుడు కంటిన్యూ చేసి పెంచగలదా? నిన్నమొన్నటిదాకా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పోనీ ఆగిందే అనుకుందాం. ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా పెంచకుండా ఉండగలుగుతుందా? $120+ కూడా చాలా భారం మోయాల్సి వస్తుంది ప్రభుత్వం. కాబట్టి పెంపు అనివార్యం అని చెప్పి చాలామంది విశ్లేషకులు అంటున్నారు. కొంతమంది అంటున్నారు లీటర్కి 20-25 రూపాయలు పెంచిన ఆశ్చర్యం లేదు పెట్రోల్ మీద అని చెప్పి. అంత జరిగితే, అంత భారం వినియోగదారుల మీద మోపితే అది ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత కూడా తీసుకురావచ్చు. సో వీటన్నిటిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద మీరేమనుకుంటున్నారు? లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి.